హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా ఉండిద్దండి, తింటే అస్సలు వదలరండి, అంత టేస్టీగా ఉండిద్దండి. నేను ముందుగా ఫ్రాన్స్ని ఒక ఉప్పు నీళ్ళలో ఒకసారి కడిగి 2-3 సార్లు బాగా వాష్ చేసేసానండి. ఎందుకంటే నీసు వాసన ఉండిద్ది కదా ఫ్రాన్స్లో, దానికోసం ఒక 2-3 సార్లు బాగా కడిగానండి. ఇప్పుడు నేను బిర్యానీ చేయడానికి ముందుగా నేను ఫ్రాన్స్ కుర్మా లాగా చేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉండిద్దండి, చాలా ఎమ్మీగా ఉండిద్దండి. ఎందుకంటే మనకు మామూలుగా ఇలా వేసేసి బిర్యానీ చేసినప్పుడు ఈ ముక్క అనేది చప్పగా అయిపోద్దండి. అదే మనం కుర్మా వచ్చేసి అది దమ్ చేస్తాం కదండి, అప్పుడు వేసుకుంటే ఇది చాలా బాగుండిద్దండి, తింటే చాలా రుచిగా ఉండిద్ది. దానికోసం నేను ముందుగా మ్యారినేట్ చేసుకుంటాను ఫ్రాన్స్ని. ఇదిగోండి, కొద్దిగా పసుపు, ఇందులో ఎక్కువ కారం పట్టదండి, తక్కువే పట్టిద్ది కారం. ఇదిగోండి, దీనికి సరిపడా ఫ్రాన్స్కి సరిపడా సాల్ట్, పింక్ సాల్ట్, హెల్తీ సాల్ట్, కారం. ఎక్కువ కారం అక్కర్లేదండి, ఎందుకంటే బిర్యానీలోకే కదా 3 స్పూన్స్ వేసాను, చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ధనియా పొడి, కుర్మా కదండి, పెరుగు కంపల్సరీ, 1 గ్లాస్ పెరుగు. ఒకసారి కొత్తిమీర బాగా వాష్ చేసేసి ఇది ఇప్పుడు బాగా కలపండి. ఇది మనం ఇప్పుడు కర్రీ చేసుకోవాలండి. ముందుగా చాలా బాగుంది ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, వీడియో స్క్రిప్ట్ చేయకండి. బిర్యానీ అయితే ఎదిరిపోయిందండి. ఇప్పుడు నేను కేజీన్నర చేస్తున్నానండి. ఇది కూడా కేజీన్నర ఫ్రాన్స్ అండి, కేజీన్నర బియ్యం వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది 2 బిర్యానీలోకండి, 2 ఏమో కర్రీలోకండి. బిర్యానీలోకి 3 టమాటాలని చాలు, ఇది ఏమో పచ్చిమిర్చి బిర్యానీలోకి, కర్రీలోకి అండి. ముందుగా మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఫ్రాన్స్ బిర్యానీ, సూపర్గా ఉండిద్దండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉండిద్ది. ఇది మొత్తం నేను కట్ చేసేసుకుంటానండి. ముందుగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను, అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తానండి. ఉల్లిపాయ వేసాను, ఉల్లిపాయ బాగా మగ్గాలండి. ఇదిగోండి, ఉల్లిపాయ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలండి. వచ్చిన తర్వాత ఇది మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది వేసేసేయాలి. ఇదిగోండి, ఉల్లిపాయ మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది వేసేద్దాం. రొయ్యలు ఇది ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలి. మసాలా అనేది మనకి ఫ్రై అవ్వాలి. ఇందులో మసాలా వేసాం కదండి, ఆ మసాలా ఫ్రై అయ్యి ఇందులో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా వాటర్ ఎలా వచ్చేసిందో? ఈ వాటర్తోనే ఇది డ్రై అవ్వాలండి. నేను ఇంకా వాటర్ అనేది ఏమి వేయనండి, చిన్న మంట మీద పెట్టుకుంటాను. ఈ వాటర్తోనే డ్రై అయిపోవాలి. చూసారా, ప్రాన్స్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆపేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కేజీన్నర బియ్యం అండి. ఇందులో నేను ఇలా కొలత పెట్టుకున్నానండి. ఇదే కొలతతో వాటర్ వేస్తానండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఇప్పుడు ఇందులో వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసి కొద్దిగా నూనె వేసి పెట్టేస్తాను. ఇప్పుడు నేను బిర్యానీ చేయడానికి గిన్నె పెట్టుకున్నానండి. ఇందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేస్తాను.
ఇదిగోండి 4 స్పూన్స్ ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇది కాగిన తర్వాత ఇదిగోండి లవంగ, పట్ట, యాలకులు, జాజికాయ ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుంది మనకి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ కూడా బాగా మగ్గాలండి. మనకి ఆనియన్స్ ఎంత బ్రౌన్గా వస్తే బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇటువంటి ఇంకొద్దిగా బ్రౌన్ అవ్వాలి, ఇంకొద్దిగా అవ్వాలండి. ఉల్లిపాయ ఇంకొద్దిగా మగ్గాలి. మనకి బ్రౌన్గా వచ్చేస్తే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయిందండి. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. ఇది వండితే ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఇదిగోండి 3 టమాటాలు. మనం పక్కా కొలతలతో చేసుకుంటే బిర్యానీ అనేది అగ్గిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ ఇలా ఉండిద్దా అని అనుకోవచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా కొలతలతో చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. కొద్దిగా అన్నం మెత్తగా అయినా సరే అసలు బిర్యానీ టేస్ట్ అనేది ఇది అయిపోయిందండి. పర్ఫెక్ట్గా రావాలంటే కొలత అనేది కరెక్ట్గా ఉండాలి బిర్యానీకి. ఇప్పుడు నేను 3 టమాటాలు వేసుకున్నాను కదా. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇదిగోండి టమాటా కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు మనం 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఎందుకంటే మనం అదే రొయ్యల్లో వేసాం కదా ప్రాన్స్లో, అందుకని 3 స్పూన్స్ వేసుకుందాం. బిర్యానీలోకి ఎక్కువ మసాలా అనేది పట్టదండి, తక్కువ మసాలానే పట్టింది బిర్యానీకి. బిర్యానీ తింటే మనకి గ్యాస్ కూడా రాదండి, ఎందుకంటే మసాలా తక్కువ పట్టింది కదా. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఎలా అంటే మనకి వాసన రావాలి ఫ్రై అయినట్టు. పలావ్ వాసన వచ్చి చూసారా, అలా ఆ వాసన వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫుల్ మీదే పెట్టాలి. ఇది కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అదే పుదీనా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా పైనుండి వేసుకుందాం తర్వాత, ఎందుకంటే ఇందులో కొద్దిగా ఫ్రై అయితే మనకి వాసన బాగుంటుందండి పుదీనాది, అందుకే వేసాను. మనకి ఇప్పుడు వాసన వచ్చేస్తుందండి, ఎందుకంటే ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో కొద్దిగా గరం మసాలా వేద్దాం. బిర్యానీలోకి గరం మసాలా అనేది కంపల్సరీ అండి. ఎక్కువ కాదు, కొద్దిగానే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం బయట నుంచి తెచ్చుకుంటాం కానీ అది ఎప్పుడో ప్రిపేర్ చేస్తారు కదా, మనకి అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే అది మసాలా కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా బిర్యానీ బాగుంటుంది, గరం మసాలాతో కూడా బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను, 1/2 స్పూన్ వేస్తున్నానండి, చాలు. చూసారా, 1/2 స్పూన్. ఇది వేసిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. మనం పెరుగు వేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఇదిగోండి కొద్దిగా పెరుగు వేసి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెరుగు అనేది కొద్దిగా ఇదవ్వాలండి. దాని తర్వాత కొద్దిగా పాలు కూడా వేయాలి ఇందులో, అప్పుడే టేస్టీ బాగుంటుంది బిర్యానీకి. ఇదిగోండి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా పాలు వేసుకుందాం. పాలు వేస్తే ఇంక బిర్యానీ అనేది టేస్టీగా వచ్చిందండి. కొద్దిగానండి, ఎక్కువ వేయలేదు. ఇది కొద్దిగా ఇదైన తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తాను. 1కి 1.5. దేంతో కొలిచామో దాంతో కరెక్ట్గా నేను ఈ గిన్నెతో రైస్ కొలిచాను కదండి. ఇది చూడండి, ఇంతే నీళ్ళు వేసాను. 1.5 వేయాలండి, ఎందుకంటే మామూలు బియ్యం కదండి. ఇప్పుడు ఇది వేసి ఇంకొద్దిగా పావు వేస్తానండి, అప్పుడు నాకు 1.5 అయిపోయింది. మనకి కొలత అనేది నీళ్లు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఒక డబ్బా చూసారా, బాయిల్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మనం వాటర్ వంపేసి బియ్యం వేసేద్దాం అండి. దీనికి సరిపడా, ఎందుకంటే మనం ఫ్రాన్స్లో ఇందాక సాల్ట్ వేసామండి, అందుకే నేను 3 స్పూన్స్ వేస్తాను. ఇది కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేస్తాం.
ఇదిగోండి రైస్ వేసేసానండి. వేసేసిన తర్వాత ఇది రైస్ అనేది ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ప్రాన్స్ వేసేద్దాం. దగ్గరికి వచ్చేయాలి నీళ్లు, అప్పుడు దాకా ఉడకాలి. ఒకసారి చూద్దామండి. చూసారా, ఇప్పుడు నేను స్విమ్ పెట్టేస్తానండి. స్విమ్ పెట్టేసి ఈ ప్రాన్స్ ఇందులో వేసేద్దాం. ఇలా ప్రాన్స్ వేసేసాను కదండి. దీనిపై నుండి కొత్తిమీర పుదీనా ఉంది కదా, కొద్దిగా అది కొద్దిగా వేసుకోండి. వేసుకొని పైనుండి నెయ్యి వేయండి కొద్దిగా. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదండి. ప్రాన్స్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది దమ్ము పెట్టేస్తాను. చిన్న స్లో మంట మీద ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేస్తాను. దాని తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఒక్కసారి చూద్దాం దమ్ అయిందేమో. చూసారా, అది ఉంది. ఒక్కసారి కింద నుండి బాగా కలుపుకోవాలండి. నేను కలుపుకుంటాను ఒకసారి. ఇదిగోండి ఇలా ఒకసారి కలుపుకుంటానండి. బిర్యానీలోకి పెరుగు పచ్చడి టేస్ట్ అండి. మనం అది దాల్చా చేస్తాం కానీ దాల్చా అస్సలు బాగోదండి. బిర్యానీకి పెరుగు పచ్చడే బాగుంటుంది. నేను ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తున్నానండి. అందులోకి దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తాను. దాని తర్వాత ఉల్లిపాయ అండి, కొద్దిగా బాగా ఇచ్చేసి ఉల్లిపాయ వేస్తాను. పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ. చూసారా, ఇలా కలిపి ఒక్కసారి మనం క్యారెట్ ఉంది కదా, క్యారెట్ తురుము వేసుకుందాం. ఇదిగోండి క్యారెట్ తురుములాగా వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ తురుము వేసాను కదా, ఇప్పుడు ఇది వేసేద్దాం. దానిమ్మకాయ గింజలు, ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే కచంబర్ రెడీ అయిపోయిందండి. బిర్యానీలోకి టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ ఎంత దూరం వచ్చిందో చూద్దాం. చూసారా, యమ్మీ కచంబర్. ఇదిగోండి ఒక్కసారి కలిపాను కదా, ఇంకో 5 మినిట్స్ పెట్టేసి ఇంకా ఆపేద్దాం. ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్టీ బిర్యానీ అండి. నేను ముందుగా ఒక పెద్ద ఆయనకి భోజనం పెడుతున్నానండి. దాని తర్వాత నేను టేస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, యమ్మీ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉండిద్దండి. ఇప్పుడు నేను ట్రై చేస్తానండి ఎలా ఉందో. యమ్మీగా ఉండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్దండి. తింటే అస్సలు వదలరు ఫ్రెండ్స్. చూసారా ఫ్రాన్స్ ఎలా ఉందో. ఇది మనకి చప్పగా కాకుండా బాగుండిద్దండి ఇలా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకేనండి.
ఎంతో ఎమ్మీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రెండ్స్ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అనేది నేను పెడతానండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.